Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. The Lord your God will exalt you above all the people of the earth. Deuteronomy chapter 28 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు మనతో చెప్పుచున్న మాట ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగాను ఆశీర్వదిస్తానని దేవుడి దినవాగ్దానంలో తెలియచేస్తున్నాడండి. మానవుని యొక్క జీవితంలోను అనేక ఒడిదుడుకులతోనూ అనేక ఆర్థిక ఇబ్బందులతోనూ ఒంటరిగా ఉంటూ ఏమి చేయని నిస్సహాయ స్థితిలోను హృదయంలో వేదనకరమైన బాధతో బాధపడుతూ దుఃఖిస్తూ ఎవరికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కన్నీళ్లను విడుస్తూ ఎందరైతే ఉన్నారో దేవుడు వారందరితోనూ మాట్లాడుతున్నాడండి. దేవుడు సమస్త జనముల కంటే నిన్ను గొప్పగాను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పగాను హెచ్చిస్తానని దేవుడి దినవాగ్దానంలో తెలియచేస్తున్నాడండి. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దీనస్థితుల్లో ఉన్నా కన్నీళ్లను విడుస్తూ ఆయన తట్టు తిరిగినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. నీ హృదయాంతరంలో దాగి ఉన్న బాధను కూడా దేవుడు చూడగలడు. వాటికి జవాబును నీ కన్నీళ్లను తుడిచి నీకు ఆనంద సంతోషముతో నిన్ను గొప్పగాను ఆశీర్వదిస్తానంటున్నాడు. అలాగే మన తండ్రి అయిన అబ్రహాము జీవితంలో కూడా దేవుడు గొప్పగాను హెచ్చుగాను ఆశీర్వదించాడండి. సమస్త జనముల కంటే గొప్పగాను అబ్రహామును దీవించాడు. అబ్రహాము దేవునికి లోబడిన వ్యక్తి. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసమును కలిగి ప్రతి పరిస్థితిని దేవునికి తెలియచేసే వ్యక్తి అండి. దేవుడు అబ్రహామును దీవించినట్లు మనల్ని కూడా ఈ ఉదయకాల సమయంలో దీవిస్తానంటున్నాడు, హెచ్చుగాను ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక నీవు నేను మనమందరమును కలిసి దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మన కన్నీటిని తుడిచి, దేవుడు గొప్పగాను నీవు ఉద్యోగం చేసి పనిచేసే వ్యాపారంలో కూడా దేవుడు గొప్పగాను ఆశీర్వదిస్తాడు. సమస్త జన్ముల కంటే నిన్ను గొప్పగాను పోషించి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడి దినవాగ్దానంలో తెలియజేస్తున్నాడు. కనుక నీవు నేను మనమందరమును దేవుని వైపు చూసి దేవుని తట్టు తిరిగి దేవుని మీద విశ్వాసముతోను దేవుడు తన కృపతో మనల్లందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. దేవుడు ఈ వాక్కును దీవించును గాక. ప్రార్థన. జీవము గల దేవ, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి, నీ బంగారు పాదాలను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము దేవా. నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా, ఎందరైతే ఒంటరిగా ఉండి దుఃఖిస్తూ బాధపడుతున్నారో వారందరిని దీవిస్తానని దేవుడు మాతో మీతో అందరితో మాట్లాడి ఉన్నావు కదా దేవా. ప్రభువా, సమస్త జనముల కంటే గొప్పగాను ఆశీర్వదిస్తానని మా అందరితోనూ సెలవిచ్చారు. ప్రభువా, ఎవరైతే తనను తాను తగ్గించుకొని దీనస్థితిలో ఉన్నారో, ఎవరైతే నీ వైపు తిరిగి నిన్ను ఆరాధిస్తూ నిన్ను కనపరుస్తున్నారో, నీ మీద విశ్వాసం ఉండి జీవిస్తున్నారో దేవా, ప్రతి ఒక్కరిని మీరు సహాయము దయచేయండి, గొప్పగాను ఆశీర్వదించాలని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ వేడుకొనిచున్నాను దేవా. సహాయము దయచేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి నీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదమును, ప్రతి ఒక్కరిని నీ యొక్క కృపాక్షేమములతోనూ అందరినీ తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.